శ్రీమాత్రే నమః. హిందూ బంధువులందరికీ నమస్కారం. ఈరోజు మనం ఈ వీడియోలో శ్రీ విష్ణు పురాణంలోని 18వ భాగము సప్తద్వీప చరిత్ర ఇప్పుడు మనం చెప్పుకుందాం. పరాశరముని మైత్రేయునికి ఈ విధంగా చెప్తున్నాడు. మైత్రేయ, మేరుగిరికి తూర్పున మందరగిరి, దక్షిణాన గంధమాదనం ఉన్నాయి. దాని శిఖరమునందు రావి, నేరేడు, కడిమి, మర్రి చెట్లు జెండాల్లాగా దుబ్బుగా ఎత్తుగా పెరిగినవి ఉంటాయి. జంబూవృక్షం పేరుతో ఆ ద్వీపానికి ఆ పేరు ప్రసిద్ధమయ్యింది. దాని ఫలాలు ఏనుగంత లేసి ఉంటాయి. ఆ పళ్ళు హేమకూటాచలం సానువులలో పడి చిదిగి రసం పారుతూ ఉంటుంది. అది మేరుగిరి చుట్టూ కమ్మి ఉంటుంది. ఆ ప్రవాహం జాంబూనదం అని పేరు పొందింది. ఆ ఫలరసం త్రాగుతూ అక్కడ ఉండేవారికి ఎలాంటి రోగాలు రావు. ముసలితనం అంటదు. దేవతలకు సాటిగా సుఖజీవనులు అవుతారు. ఇంకా విశేషమేమిటంటే ఆ ఫలరసం తాకిన మన్ను బంగారమవుతుంది. ఆ కారణం వల్ల బంగారానికి జాంబూనదం అని ఒక చక్కని పేరు కలిగింది. చైత్రరథం, గంధమాదనం, వైభ్రాచితం, నందనం అనే ఉపవనాలు, అరుణాధర మహాపద్మనీ లోదక మానసములు అనే సరస్సులు మేరుగిరికి తూర్పు మొదలుగా 4 దిక్కులా ఉండి దేవతలకు అనుభవములవుతూ ఉన్నాయి. అలాగే ఆ బంగారు కొండకు నలుదిక్కులా గొప్ప పర్వతాలున్నాయి. అలాంటి మేరు పర్వతం మీది దేవరాజధాని 14,000 యోజనాల వైశాల్యముతో సువర్ణ రత్నస్థగిత గోపుర భవనాలతో త్రిజగన్నుతమై ఉన్నది. విష్ణుపాదం నుంచి బయలువెడిన ఆకాశగంగ 4 పాయలై సీత, అలకనంద, చక్షువు, భద్ర అనే పేర్లు కలదై ఆ అమర రాజధానికి నలుదిక్కులా ప్రవహించి కిందనున్న భారతాది వర్షములందు ప్రవహిస్తూ ఉంటుంది. వాసుదేవుడు భద్రాశ్వర వర్షమునందు హయగ్రీవ రూపముతోనూ, భారత వర్షమున కూర్మ రూపముతోనూ, కేతుమాల వర్షమున వరాహ రూపముతోనూ, కురు వర్షమున మత్స్య రూపముతోనూ, తక్కిన వర్షములందు వివిధ రూపాలతోనూ ఉంటాడు. అలాంటి కింపురుషాది వర్షములందు ఉన్నవారికి శోకం, ఆయాసం, ఉద్వేగం, దీపనం అనేవి ఉండవు. చిరంజీవులై సుఖ సంతోషాలతో ఉంటారు. భారతవర్షమునందు ప్రత్యేకించి కులపర్వతాలు, మహానదులు చాలా ఉన్నాయి. హిమగిరి నుంచి దక్షిణ సముద్రం వరకు 9,000 యోజనాల విస్తీర్ణం కలదై భారతవర్షం ఉన్నది. అది కర్మభూమిగా ప్రసిద్ధం. పుణ్యాత్ములకు స్వర్గమోక్షప్రదం. మునులు, సురలు భారతవర్షమునందు నివసించాలని కోరుతూ ఉంటారు. జప తపో దాన యజ్ఞాదులు యథాశక్తిగా చేసి తాము కోరే పుణ్యలోకాలు పొందడానికి భారతవర్షమే ప్రధాన పీఠం. మలయం, మహేంద్రం, శుక్తిమంతం, వింధ్యం, పాఠియాత్రం, వృక్షం, సహ్యగిరి అని ప్రసిద్ధములైన కులపర్వతాలు భరతఖండానికి భవ్యాలంకారాలు. శతద్రు, చంద్రభాగ అనే నదులు మహేంద్ర పర్వతమునందు, వేదస్మృత్యాదులు పారియాత్రమునందు, నర్మదాదులు వింధ్యమునందు, తాపి, పయోష్లి, నిర్వింధ్యాదులు వృక్షమునందు, గోదావరి, భీమరథి, కృష్ణవేణ్యాదులు సహ్యమునందు, తామ్రపర్ణి, కృతమాలాదులు మలయ పర్వతమునందు, ఋషికుల్యాదులు శుక్తిమంతమునందు ప్రభవించాయి. ఇలాగే ఇంకా కొన్ని పుణ్యనదులు ఉన్నాయి. భరతవర్షానికి నలువైపులా 1000 యోజనాల విరివితో 9 ద్వీపాలు ఉన్నాయి. ఇలాంటి నవద్వీపాలు, మహానదులు, కులపర్వతాలు భరతవర్షమునందు తప్ప ఇంకే వర్షమునందు లేవు. ఈ విధంగా భారతవర్షం కర్మభూమి, పుణ్యభూమి అయ్యింది. మిగిలినవి భోగభూములు. జంబూద్వీపం 1,00,000 యోజనాల పరిణామం కలది. దానికి చుట్టూ ఉండేది లవణ సముద్రం. లవణ సముద్రానికి ఆవల ఉన్నది లక్షద్వీపం.
అది 2,00,000 యోజనాల పరిణామం కలది. ఆ ద్వీపానికి ప్రభు మేధాతిథి. అతనికి 7 కొడుకులు. భుజబలానికి, రూపరేఖా వైభవానికి వారికి వారే సాటి. తండ్రి ఆ ద్వీపమును 7 భాగాలుగా విభజించి వారిని ప్రభువులను చేశాడు. ఆ భాగాలకు వారి పేర్లు వచ్చాయి: శాంత, హయ, శిశిర, సుఖోదయ, నంద, శివ, క్షేమక, ధ్రువ వర్షములని వాటి పేర్లు. ఆ వర్షములలో ఉన్న నరులు, సురలు కలిసి సోదరుల్లాగా జీవిస్తూ ఉంటారు. వారికి ఎలాంటి రోగాలు, బాధలు ఉండవు. కారణం ఏంటంటే ధర్మానికి ఆ నరులు పెట్టింది పేరు. ప్లక్షము అనగా జువ్వి చెట్టు. అది ఆ ద్వీపానికి పేరు తెచ్చింది. విష్ణువు చంద్రరూపుడై ఆ ద్వీపములో భాసిస్తూ ఉంటాడు. ప్లక్ష ద్వీపానికి ఆవల ఉన్నది ఇక్షు సముద్రం. అది 1,00,000 యోజనాల వైశాల్యం కలది. ఇక్షు సముద్రానికి ఆవల ఉన్నది షాల్మల ద్వీపం. దాని విరివి 4,00,000 యోజనాలు. దాని ప్రభువు వపుష్మంతుడు. అతనికి 7 సుతులు. శ్రీ విష్ణు పురాణంలోని 18వ భాగం సంపూర్ణం. దేవాదిదేవుడైన శ్రీ మహావిష్ణువు యొక్క కృపాకటాక్షాలు, ఆశీస్సులు సదా మనందరిపై ఉండాలని కోరుకుంటూ స్వస్తి.